నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గోపువారిపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చేయూత. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తక్కెలపాడు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామసైదు అనే బాలుడు నాగులేరు వాగు వద్ద స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని బయటకు తీశారు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నూర్ మసీద్ మర్కజ్ మసీద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. నరసరావుపేట మాజీ శాసనసభ సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ మాజీ శాసనసభ సభ్యులు బొల్ల బ్రాహ్మణనాయుడు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని రంజాన్ పండుగ సందర్భంగా పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు బహుకరించిన నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేట పట్టణ ప్రజలకి అట్లాగే ముస్లిం సోదరీమణులకి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ నెలలో ఈ ముస్లిం మైనార్టీ చిన్నపిల్లల అమ్మాయిలు అబ్బాయిలు మరి వాళ్ళకి ఈ పండగ సందర్భంగా పేదవారికి బట్టలు అవసరమని మన మిత్రుడు మస్తానవలి గారు నన్ను కోరిన సందర్భంగా వారందరికీ కూడా ఈ అమ్మాయి మెహరు, నాగుర్బి, మహమ్మదు, షబ్బీరు, అట్లా ఇశాంతు, సోహెల్, మరి ఈ పిల్లలు 8వ తరగతి 6వ తరగతి 4, 5 పిల్లలు చదువుకుంటున్నారు. మంచిగా చాలా చక్కగా చదువుకుంటున్నందుకు మన మస్తానవలి గారికి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరటంతో ఈరోజు వారికి మరి రేపు పండగ సందర్భంగా బట్టలు ఇవ్వటం జరుగుతుంది.
ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా బాగా చక్కగా చదువుకొని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన మిత్రులు మస్తాన్ వలి గారు కానీ మాబు గారు అట్లాగే మౌలాలి గారు రహిమాన్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మాతో పాటు ఇక్కడ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా ఈ బట్టలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పెద్దలు మస్తాన్ వలి మాబు గారు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఒక ముస్లిం మైనార్టీ పిల్లలకే కాకుండా అన్ని ఇప్పుడు అందరికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంటారు. మరి మానవ సేవే మాధవ సేవ, అట్లాగే కులాలతో సంబంధం లేదు. మన ముఖ్యంగా ఏ కులమైనా సరే బీద పేద మరి ప్రజలకు కానీ విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళు చదువుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందియాలి. అట్లాగే మన మాబు గారు అడిగితే మేము జాకిర్ హుస్సేన్ ఉర్దూ స్కూల్కి కూడా వాళ్ళ పెయింట్ అవసరం 10,000 ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఎక్కడ అవసరమైనా కూడా మరి వాళ్ళందరూ పెద్దలు ఎంతో మాలాంటి వాళ్ళ చేత ఎంతో సహాయ సహకారాలు మరి అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా ఈ రంజాన్ పవిత్ర మాసం నెల రోజులు కూడా ఉపవాసంగా ఉండి మరి అల్లాహ్ని సేవించిన వారికి అందరికి కూడా అల్లాహ్ ఆయురారోగ్యాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా చైర్మన్ గారు అయినటువంటి నాస్వరపు గుప్తా గారు, మా మిత్రుడు షేక్ మస్తాన్ వలి గారు, సార్ ఇలా సంగతి పేద పిల్లలు ఉన్నారు, రంజాన్ మాసం సందర్భంగా ముస్లింకు చెందిన పేద పిల్లలకి కొంతమందికి మీరు బట్టలు కొద్దిగా ఇప్పించమని కోరడం, ఎమ్మంటే మా మనసున్న మహారాజు లాంటి అయిన మా చైర్మన్ గారు గుప్తా గారిని ఎమ్మంటే దాన్ని పిలిపించండి, నేను బట్టలు వాడికి ఏం కావాలో నేను ఇప్పిస్తానని చెప్పి అతను చెప్పంగానే ఇప్పించినందుకు మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా చైర్మన్ గారి కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఒక ఎస్ఎస్ఎన్ కాలేజీని నిర్మించి సుమారు కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు వారు, వారి తాతగారు, వారి నాన్నగారు, వాళ్ళ యొక్క సేవల గురించి మాలాంటి వాళ్ళకి చెప్పాలన్న మా వయసు సరిపోదు. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ వారసత్వంగా మా చైర్మన్ గారు అయితే ప్రతి సోమవారం కూడా గర్భిణీ స్త్రీలకు వాళ్ళ నాన్నగారి పేరు మీద, వాళ్ళ తాతగారి పేరు మీద ప్రతి సోమవారం కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు ఆదుకోవటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ఏదైనా అవసరమయ్యే ఏదైనా మంచినీళ్ళు కావాలంటే ట్యాంకులతో నీళ్లు తోలిన వాళ్లకు ఒక చరిత్ర ఉంది. తర్వాత ఇవాళ చలివేంద్రాన్నే ఒక గడియారస్తంభం దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మంచినీళ్ళు దాహతింది ఇచ్చిన మహానుభావులు వాళ్ళందరూ. పోతే గతంలో కూడా మనం చూసాం జోడుకుంట్లు అని చెప్పి మన కోటప్పకొండ రోడ్లో ఉంటే, ఆ గతంలో వాళ్ళ తాతయ్య గారి హయాంలోనే వాళ్ళు పశువుల కోసం ఎండాకాలంలో బాధపడతాయని చెప్పి వాళ్ళ కోసం ఆ రోజు చెరువులు దవ్వించిన ఘనత కూడా వాళ్ళదే. అలాంటి మహానుభావులు మేము గతంలో కూడా ఒకసారి జాకీర్ హుస్సేన్ స్కూల్ సందర్భంగా సార్ని కలవటం జరిగింది. కలిసినప్పుడు సార్ ఇలా రకంగా పెయింట్లు కొద్దిగా అవసరమంటే ఎమ్మంటే రెండో మాట మాట్లాడకుండా వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి ఆ స్కూల్ పెయింట్ వేసే విధంగా సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా చైర్మన్ గారు ఆయుష్ 100 సంవత్సరాల పైగా ఇవ్వాలని, ఆయన తర్వాత కూడా వాళ్ళ పిల్లలైనటువంటి పిల్లలు వాళ్ళిద్దరు కూడా తండ్రి బాటలో నడిచి పేదలకు సహాయం చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ అల్లా దయ వల్ల వాళ్ళంతా సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే మరి మా గుప్తా గారికి చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఒక పవిత్రమైన కళ్యాణ మండపంలో ఒక పిల్లల్ని పిలుచుకొచ్చి పేద ముస్లిం పిల్లల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వాళ్లకు సంతోషం కలిగే విధంగా కొత్త బట్టలు ఇప్పించినటువంటి మా మాజీ మున్సిపల్ చైర్మన్, కాబోయే మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనకు మరీ ముఖ్యంగా కృతజ్ఞతలు ఎంఐఎం పార్టీ తరఫున, ఎంహెచ్పి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరోసారి మా సార్ గారికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. పల్నాడు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెంలో 32 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, మంచి పని జరుగుతున్నప్పుడు పైనుంచి ఆస్వాదించబట్టి ఇప్పుడు వర్షం పడతా ఉంది, మంచిది. గ్రామంలో మంచి కార్యక్రమం పెట్టారు, మమ్మల్ని అందరికీ కూడా పెంచారు. 10 మంది కలిస్తే ఎటువంటి మంచి పనులు జరుగుతాయనే ఉదాహరణ ఇది కృష్ణయ్య గారు ఇచ్చారు. ఆయనకి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. దానికంటే ముందు కృతజ్ఞతలు చెప్పాల్సిన ఎవరికి అంటే ఎవరైతే స్థలాన్ని దానం చేశారో వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ రోజుల్లో
చూస్తూ ఉన్నాం. ఏదైతే రెవెన్యూ సమస్య వస్తూ ఉంటే పొద్దున్నే వస్తారు మా ఇంటి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర. ఎంత సమస్య అని చూస్తే 2 సెంటుల దగ్గరే పెద్ద సమస్య, పెద్ద పోట్లాట. దాని గురించే కొన్ని సంవత్సరాలు పోరాటం చేయటం. కానీ ఊరి మధ్యలో ఇంత ఖరీదైన స్థలాన్ని ఇలా దానం చేయడం అనేది మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్ ఈరోజు ఓపెన్ చేసుకుంటా ఉన్నామో కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాలేకపోయారైనా వస్తే బాగుండేది, మీ అందరితో కూడా కలిసేవారు. అయినా కూడా 10 మంది కలిసి ఒక దగ్గరికి వచ్చారు, మంచి పని చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా గ్రామానికి సంబంధించి ఇందాక అడిగారు చాలానే అభివృద్ధి కార్యక్రమాలు. దాంట్లో ముఖ్యమైనది అడిగింది ఏమిటి అంటే మాకు తాగడానికి ఏదైతే RWS ట్యాంక్ ఉందో దాన్ని కొద్దిగా బాగు చేయించాలని చెప్పి కోరడం జరిగింది. చెప్తా ఉన్నాను, JJM జల్ జీవన్ మిషన్ కింద మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం లోపల ఖర్చు చేయబోతా ఉన్నాం. ఎందుకు ఇంత ఖర్చు చేయబోతా ఉన్నాం అంటే ప్రతి గ్రామంలో కూడా మన ఎలక్షన్ సమయంలో మేము కూడా తిరిగి చెప్పాం, ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇస్తామని చెప్పి. దాంట్లో భాగంగా ఈ డబ్బులు ఖర్చు చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం లోపలే మీ ఊర్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి పెట్టి నీరు ఇచ్చే బాధ్యత మాది. దాంట్లో భాగంగానే ఈ RWS ట్యాంక్ ఏదైతే ఉందో అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే వాటికి కూడా బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ ఊర్లో వాటర్ ప్లాంట్ ఉంది, పని చేయట్లేదు అని చెప్తా ఉన్నారు, ఫిల్టర్స్ పోయినాయి అని చెప్తా ఉన్నారు. తీసుకుంటాండి, తప్పకుండా మనం ఎమ్మెల్యే గారు మనం కూర్చొని దేనికి ఆ ఇసుక ఏదో మార్చాల్సి ఉంటుంది అనుకుంటాను. దానికి మనం RWS వాళ్ళ దగ్గర మాట్లాడి పెట్టించే కార్యక్రమం చేద్దాం, తీసుకుంటాం, తప్పకుండా చేద్దాం. రెండవది రోడ్స్ సైడ్ డ్రైన్స్ గురించి అడిగారు. ఇప్పటికే ఒక రోడ్ శంకుస్థాపన చేసి రావడం జరిగింది. అయినా కూడా ఇంకా అడుగుతా ఉన్నారు, మంచిదే. ఈసారి నరేగా ఉంది, నరేగాలో ముఖ్యంగా పనులు పెట్టమంటా ఉంది. ముఖ్యంగా ఈసారి పనులు యాక్సెప్ట్ చేసేది ఏమిటి అంటే ఈ రోడ్లు కానీ సైడ్ రైళ్లు కానీ పెడితేనే యాక్సెప్ట్ చేస్తారు. ఇదివరకు లాగా మొక్కలు పీకడం ఇంకోటి చేయడం పెడితే పనులు పెడితే యాక్సెప్ట్ చేయరు. మార్చారు స్కీమ్. ఇక 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. దీంట్లో భాగంగా ముఖ్యంగా అడుగుతా ఉన్నది ఏమిటి అంటే ఏదైతే శాశ్వతంగా ఉంటాయో చేసే పనులు వాటికి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. దాంట్లో భాగంగా మీ గ్రామంలో సభ పెట్టినప్పుడు మీరు ప్రపోజ్ చేయాలి. ఎమ్మెల్యే గారు మేము మీరు ప్రపోజ్ చేసిన తర్వాత ముందు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ ప్రపోజ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి గ్రామంలో. ఇదిగోండి మా గ్రామంలో ఈ సైడ్ డ్రైన్ పెట్టుకుంటాము, ఈ రోడ్డు పెట్టుకుంటాం అని చెప్పి మీరు చేస్తే మేము ముందు తీసుకెళ్తాం. పల్నాడు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెంలో 32 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి ప్రజలకు కనపడతా ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఒక బాధ్యత పెట్టారు. గ్రామ సీమల్ని అభివృద్ధి చేయమని పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత అప్పచెప్తే 4,500 కోట్లతోటి ఒక్క సంవత్సరంలోనే అనేక గ్రామాల్లో 3,000 పైగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగింది రాష్ట్రంలో. దానిలో భాగంగా ఈరోజు మనం చిట్టాపురానికి బొగరానికి మధ్య రోడ్డు మరి బీటీ రోడ్డు వచ్చిందంటే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే మన ముఖ్యమంత్రి గారి కృషి వలన ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. 23 లక్షల కోట్లు పెట్టుబడులు మన ప్రభుత్వంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అగ్రిమెంట్లు అయినాయి. దీనివల్ల 25 లక్షల ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఎదిగింది. ఈరోజు భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు వచ్చినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఉన్న పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు పారిపోయినాయి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. దానివల్ల కొన్ని ఉద్యోగాలు పోయినాయి. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని వైసీపీ పాలనలో ప్రతి సంవత్సరం టీచర్లు ఉద్యోగాలు ఇస్తామని 5 ఏళ్లలో ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. లక్షలాది మంది యువతని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ల్యాండ్ లో, బ్రాందీ విస్కీల్లో ఎక్కడ దొరికితే అక్కడ 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే ప్రజలకి విరక్తి పుట్టింది. ఒక్క అవకాశమని రాష్ట్రాన్ని బాగు చేయమని ఇస్తే వైసీపీ వాళ్ళు దోచుకున్నారు, ఇలాంటి వాళ్ళకి పాలించే అర్హత లేదని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఏ బాధ్యత అయితే ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో బాధ్యత పెట్టారో ప్రజలు, ఆ నమ్మకాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిలబెట్టుకుంది.
ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని సూపర్ 6 పథకాల్ని అమలు చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, అన్నదాత సుఖీభవ ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు, పిఎం కిసాన్ పథకం కింద 6,000, మొత్తం 20,000. గత ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుండి 7,500 ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు గారు 14,000 ఇచ్చారు ఒక్కో రైతు కుటుంబానికి. ఇది రైతులకు పెట్టుబడి కింద ఎంతో ఉపయోగపడింది. గత ప్రభుత్వం కంటే రెట్టింపు చేశారు రైతుల విషయాలు. అలాగే గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారు. పంట కొని డబ్బులు ఇవ్వలేదు, ధాన్యం కొని. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 1,650 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి రైతులకి ఇచ్చి ఆదుకున్నారు. ఆ విధంగా మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేయటం ఎంతో అభినందనీయం. అన్నదాత సుఖీభావతో పాటు తల్లికి వందన పథకం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి ఒక వందన అందిస్తా ఉంది మన ఎన్డీఏ ప్రభుత్వం. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల ఐక్యమత్యానికి, శాంతికి, సౌభ్రాతృత్వానికి చిహ్నమని, ఈ పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, జీవించాలని కోరుకుంటూ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. దాదాపు 1 రోజుల పాటు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి మీ యొక్క కోరికలను నెరవేర్చాలని, అట్లానే మీరందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా అల్లాని కోరుతూ ఉన్నాను. అట్లానే ఎంతో నిష్ఠతో ఉపవాసాలుండి, మరి ఎంతో పట్టుదలతో, ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో మీరందరూ కూడా ఉపవాసాలు ఉండి భగవంతుని ప్రార్థించినందుకు చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు మరి చాలామంది మైనార్టీ సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గత 3 ఎలక్షన్స్లో కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. అందరికీ కూడా పేరు పేరున ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. రాయచోటిలోని మాండవ్య నదీ తీరంలో ఉన్న ఈద్గాలో ఈదుల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ప్రార్థనలలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హాజరైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మైనార్టీ నాయకులు, వేలాది మంది ముస్లిం సోదరులు. రాయచోటి నియోజకవర్గ ముస్లింలకు రంజాన్ ముబారక్ తెలిపిన శ్రీకాంత్ రెడ్డి ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. పవిత్రమైనటువంటి ఈద్ సందర్భంగా పట్టణ ప్రజలతో అందరితో కలిసి నమాజ్లో పాల్గొనడం జరిగింది. పెద్దల సందేశం కూడా చక్కగా ఇచ్చారు. ప్రజలందరూ ఐకమత్యంగా ఒకరికొకరు సంతోషంగా ఈ పట్టణ అభివృద్ధికి, ఈ పట్టణ శాంతి, మత సామరస్యానికి ప్రతిగా నిలవాలా అని చెప్పి పిలుపునివ్వడం సంతోషదాయకం. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో 30 రోజులు ఉపవాసాలుండి ఈరోజు ఈద్ని అత్యంత పవిత్రంగా ఈద్గాలో కనీవెని రీతిలో పట్టణ ప్రజలంతా కూడా తల్లికి వచ్చి ఉదయం నమాజ్ చేసుకోవడం, వాళ్ళలో మేమంతా కూడా భాగస్వాములవి నమాజ్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము కూడా స్వయంగా అల్లాను రాబో రోజులలో మంచిగా ఈ ప్రాంతం ఉండాలి, వర్షాలు బాగుపడి ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈరోజు ఈద్గాలో ప్రార్థించడం జరిగింది. అందరికీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. చిలకలూరిపేట మండలం కావూరు లింగంగుట్ల బ్రిడ్జ్ వద్ద జరిగిన ప్రమాదం చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బైక్పై సత్తెనపల్లి నుంచి ఒంగోలు వెళ్తున్న విజయభాస్కర్ రెడ్డి ముందు వెళ్తున్న కారును అతివేగంగా ఢీకొట్టిన విజయభాస్కర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించిన 108 సిబ్బంది. శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ క్షతగాత్రులని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాచర్ల పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు
135 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచినట్టు తెలిపారు. రానున్న సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 40 కోట్లతో మాచర్ల, రెంటచింతల పట్టణాలకు బైపాస్ రోడ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోడ్ల విస్తరణలో అయితే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం జరిగిన తర్వాత రోడ్డు పక్కన ఫేవర్ బ్లాక్స్ కూడా ఒక 8 నుంచి 10 అడుగుల వరకు ఫేవర్ బ్లాక్స్ వస్తాయి. మనం రోడ్డు మీదకి రాకుండా రోడ్డు అంచులో ఎప్పుడైతే ఇప్పటి వరకు వ్యాపారం చేస్తున్న వర్గాలు పర్మనెంట్ షెడ్స్ కాకుండా తాత్కాలికమైన ఏర్పాటు చేసుకోవడానికి ఏ విధంగా చేయాలని చెప్పి కమిషనర్ గారితో కూడా ఆలోచన చేస్తున్నాం. అలాగే ఆటోమొబైల్, మరి చాలా మంది బైక్స్ మెకానిక్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రిజర్వాయర్, మనం ఏదైతే మున్సిపల్ రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ పక్కన యాదవరికి పోయే రోడ్లో వాళ్ళందరినీ కూడా మరి ఏర్పాటు చేసుకోమన్నాం. అలాగే ఆ రిజర్వాయర్ చుట్టూ కూడా ఒక 80 షాపుల్ని కట్టించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అదే విషయమై రేపు సోమవారం నేను మున్సిపల్ మంత్రి గారిని కలవబోతా ఉన్నాను. అలాగే మార్కెట్ యార్డ్ దగ్గర ఒక 30 షాపులు పెడతా ఉన్నాం, 37 షాపులు. ఎందుకంటే ఇక్కడ అవకాశం లేదు. ప్రతి షాపు ముందు పెట్టుకునే ప్రతి పేదవాడు కూడా షాప్ రెంట్ కన్నా ఎక్కువ మరి పే చేస్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆధ్వర్యంలో స్థానిక షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్న పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో శుద్ధగుంతలలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న పూరి గుడిసెలో నివాసం ఉంటున్న డేరంగుల వెంకటేశ్వర్లు, అంజమ్మ మానసిక వికలాంగురాలు కుమార్తె లక్ష్మీల కుటుంబానికి నిత్యావసర సరుకులు, బట్టలు, గాజులు, ఫ్రూట్స్, టూత్పేస్ట్, సబ్బులు వాళ్ళకి ఎలాంటి అవసరం గుర్తించి అన్ని అవసరాలు తీర్చినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. అంతేకాకుండా డేరంగుల అంజమ్మ 2 కళ్ళు కనిపించక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి ఒక కంటికి మీనాక్షి కంటి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించినట్లు తెలిపారు. ఈరోజు మాచర్ల శుద్ధగుంటల దగ్గర జెడ్పీ బాయ్స్ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. డేరంగుల వెంకటేశ్వర్లు మరియు అంజమ్మ దంపతులు ఒక లక్ష్మీ కుమార్తె చాలా ఇబ్బందికర జీవితం అనుభవిస్తున్న దుస్థితిని చూసి మన జెడ్పీ బాయ్స్ స్కూల్లో పనిచేస్తున్న గండ్రకోట శివసుందరరావు ప్రసాద్ మాస్టర్ గారు, వారి ధర్మపత్ని జెడ్పీ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వారి ధర్మపత్ని మాధవి గారు స్పందించి వారికి నిత్యావసర సరుకులు మరియు అంగన్వాడీ కండ్లకుంట అంగన్వాడీ చేసినటువంటి వీటి పేరు చెన్నుపల్లి రుక్మిణి అంగన్వాడీ టీచర్ కళ్ళకుంట వస్త్రాలు కూడా తీసుకొచ్చింది. వీరు ముగ్గురు గండ్లకోట శివసుందరరావు ప్రసాద్ గారు, అలాగనే మాధవి గారు, అలాగనే చెన్నుపల్లి రుక్మిణి గారు ముగ్గురు కూడా కలిసి ఈ కుటుంబానికి ఒక ఆసరాగా ఈరోజు చిన్న వృత్తాభక్తిగా సహాయం చేశారు. స్వామి వివేకానంద అంటాడు, మానవ సేవయే మాధవ సేవ అని. ఈ యొక్క దేశంలో లక్షలాది మంది ప్రజలు పశువులాగా జీవిస్తున్నారు. తినడానికి తిండి లేక, బట్ట లేక, గూడు లేక, విద్య లేక, వారి సమయంతో మనం విద్య నేర్చుకొని డబ్బు సంపాదించుకొని వారి గురించి పట్టించుకోకపోతే స్వామి వివేకానంద దేశద్రోహి ఉంటాడు. కాబట్టి మానవుడి పుట్టినందుకు ఒక చిన్న మంచి పని చేసి సరిపోమంటారు స్వామి వివేకానంద. అదే స్ఫూర్తితో ఈరోజు మన
ప్రసాద్ మాస్టర్ గారు, మాధవి టీచర్ గారు, రుక్మిణి టీచర్ గారు కూడా స్పందించి ఈ యొక్క నిరుపేద కుటుంబానికి జనంగు వెంకటేశ్వర్లు అంజమ్మ నిరుపేద కుటుంబానికి సాయం అందజేశారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క అనాథ సేవల దహనానికి వెళ్ళి కావని, అలాగనే నిత్య అన్నదానం కావచ్చు, అనేక కార్యక్రమాలు. అందులో భాగంగా ఈరోజు నిరుపేద కుటుంబానికి ఈ యొక్క నిత్యావసర సరుకులు మరియు వస్త్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీ పక్క వీధిలో కానీ మీ ఊరిలో కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి ఎలాంటి అవసరమో గుర్తించి వారి కనుక మనం సేవ చేయగలిగితే భగవంతుడి యొక్క కృపకు మనం పాత్ర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై స్వామి వివేకానంద. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డిపిఆర్ తయారీ, ఇండ్ల కూల్చివేత, భూసేకరణ, ప్రాజెక్టు వ్యయం పెంపు, ప్రభుత్వం చేస్తున్న విభిన్న ప్రకటనలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రాజెక్టు డిపిఆర్ తయారీ మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీని సింగపూర్, పాకిస్తాన్, భారతదేశంలోని అనేక సంస్థలు బ్యాన్ చేశాయి. గతంలో ఇదే అసెంబ్లీలో డిపిఆర్ తయారీకి కనీసం 18 నెలలు పడుతుందని చెప్పారు. కేవలం 2 నెలల్లోనే ఇప్పుడు డిఈ ఏ విధంగా తయారైందని వారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 2 నెలల్లోనే అద్భుతమైన వేగంతో చమత్కారం చేసి డిపిఆర్ సిద్ధం చేస్తే దాన్ని సభలో ప్రజల ముందు పెట్టాలి. మూసీకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్ బాబు చెప్పారు. కానీ ఆ బ్యాంకు వారిని మేము అడిగితే జనవరి 23న ఎలాంటి డిపిఆర్ మాకు రాలేదు కాబట్టి లోన్కు సంబంధించిన ఎలాంటి అంగీకారం లేదని స్పష్టం చేసింది. సార్, హైదరాబాద్లో లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్న సబ్జెక్ట్ ఇది. కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని సూటిగా స్పష్టంగా సమాధానాలు అడుగుతా ఉన్నాం సార్. మంత్రి గారు చెప్పిన సమాధానంతో పూర్తి సంతృప్తి మాకు లేదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారే జనవరి 2026లో మనకు ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష. మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే, అధ్యక్ష ఈ డిపిఆర్ ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా? ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్ కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారైతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు సభ వెలుపల చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? లాస్ట్ టైం హౌస్ లోనే చెప్పినట్టున్నారు, అది కూడా ఇక్కడ చెప్పారు అధ్యక్ష, హౌస్ లోనే చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారే చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ ఏడిబి అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. సో ఫస్ట్ డిపిఆర్ మీరు చెప్పండి మంత్రి గారు, తర్వాత శాసనసభలో మీరు చెప్పిన మాట ఏడిబి ఫండింగ్ అని మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడిబి వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడిబి వారిని అడిగారు. అడిగితే ఏడిబి వారు చెప్పిన సమాధానం అధ్యక్ష నేను మంత్రి గారు కూడా పంపిస్తా. వారు ఏం చెప్పారంటే జనవరి 23 నాడు ఏడిబి ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఏం చెప్పారు? నో ఏడిబి ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. దిస్ ఈజ్ ఏడిబిస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడిబి అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయండి పైసలు ఆడికి వెళ్ళిస్తామని చెప్పి ఏడిబి చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. అయితే మళ్ళీ ఏమన్నా జనవరి నుంచి మరి హౌస్ ఇప్పుడు మార్చిలో జరుగుతుంది కదా, ఈ లోపల ఏమన్నా డెవలప్మెంట్ అయిందా అని చెప్పి మార్చి 11 నాడు మళ్ళీ ఒకసారి ఇదే సంస్థ వాళ్ళు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి పోయినారు అధ్యక్ష. పోయితే మళ్ళీ మార్చి 11 నాడు ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd జనవరి. అంటే 23rd జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడిబి మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు
స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలా. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ. మంత్రి గారు ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డిపిఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారైతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది? ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అందరికీ అన్ని చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కారు చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కారు గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, బీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. 2వ ఈద్ సంబరం, 3వ ఈడ్తో సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి 100వ దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గోపువారిపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చేయూత.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.